ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి సదావర్తి భూముల స్కామ్లో పీకల్ లోతు కూరుకుపోయిన కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజం. యాక్చువల్గా ఈ స్కామ్లో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, మొత్తం 1000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్కామ్ మొత్తం ఈయన చుట్టే ఎందుకు తిరుగుతూ ఉందో ఈ వారం ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం మొదలుపెట్టే ముందు సదావర్తి భూములకు సంబంధించి ఓ స్మాల్ స్టోరీ. చలమశెట్టి రామానుజయ్య నిన్నటిదాకా ముక్కుమొహం తెలియని వ్యక్తి, ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ ఈయనది. అందుకే పదవిని అడ్డం పెట్టుకుని కోట్లు కూడగట్టుకునే పనిలో పడ్డారు. చెన్నైలో ఉన్న సదావర్తి భూములపై గద్దలా వాలారు. ఎకరా 14 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 27 లక్షల రూపాయలకే కొల్లగొట్టారు. ఇలా 83 ఎకరాలను తన ఖాతాలో వేసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. ఈయన కొట్టేద్దామనుకున్న ఆస్తి విలువ బహిరంగ మార్కెట్లో 1100 కోట్లు. ప్రభుత్వానికి చెల్లించేది మాత్రం కేవలం 22 కోట్లు. 1100 కోట్లు మైనస్ 22 కోట్లు ఇజ్ ఈక్వల్ టు 1078 కోట్లు. అంటే ఈ మొత్తాన్ని ఒకే ఒక్క డీల్తో కాజేద్దామనుకున్నారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకున్న రామానుజయ్యని ఈ ముఖాముఖిలో నిలదీసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రామానుజ అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. రామానుజ గారు, మిమ్మల్ని ఏ పేరుతో పిలిస్తే మీరు ఇష్టపడతారు? కాపు కార్పొరేషన్ చైర్మనా లేదా భూ బకాసురుడా? నేను చలమశెట్టి రామానుజయ్య నా పూర్తి పేరు. నా పేరు నాకు ఇష్టం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కాపు కార్పొరేషన్ చైర్మన్. గత 2 నెలలుగా మీ మీద మీరు పెద్ద స్కామ్ మాస్టర్ అన్నట్టుగా వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. ఇప్పుడు వంకలేని అమ్మకి డొంక పట్టుకుని ఏలాడిందని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతిపక్షానికి ఏమాత్రం కూడా ఎక్కడ వంక దొరక్క ఈ రోజున నన్ను టార్గెట్ చేసుకుని వెళ్తా ఉన్నారు. వంక దొరకడం ఏంటి? దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా చెన్నైలో సదావర్తి భూముల్లో మీ పాత్ర ఉన్న సంగతి వాస్తవం కాదా లేదంటారా? ఆ సదావర్తి సత్రం ఏలంపాట్లు చాలా పర్ఫెక్ట్గా జరిగినాయి. పేపర్ పబ్లిసిటీ జరిగింది. పేపర్ పబ్లిసిటీ తర్వాత అనేక మంది అధికారులు అక్కడికి వెళ్ళారు. అనేక మంది అధికారుల్లో 4 బిడ్డర్స్ వస్తాయి. బిడ్డర్స్ చాలామంది వచ్చారు. కానీ అక్కడ పెట్టినటువంటి ఆక్షన్ ఏ రకంగా పెట్టారంటే ఈ మొత్తం భూమి అంతా కూడా ఆక్రమణలో ఉంది. ఆ ఆక్రమణదారులకి మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు పరువుని ఫస్ట్ పట్టించడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని మీ పార్టీ నాయకుల యొక్క ఆవేదన, ఆందోళన. ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే నాకు దైవంతో సమానం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా సుజనా చౌదరి పరువు బజార్న పడ్డానికి మీరు కూడా ఒక కారణంగా మారారు. చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే కాపులందరికీ కూడా అనేక రకాలుగా సేవ చేయమని చెప్పి నన్ను నియమించారు. అదే ఏ ముక్కుమోహం తెలియని మిమ్మల్ని తీసుకుని వచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టారు కాపు కార్పొరేషన్ చైర్మన్గా. ఈరోజు మీ వల్ల పార్టీకి నష్టం జరిగింది ఇప్పటికే అన్న బాధ, ఆవేదన, ఆందోళన మీకు ఎక్కడ కనిపించట్లేదా? కృష్ణా జిల్లా DCMS చైర్మన్ కూడా చేశాను. నేను ఒక సర్పంచ్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డా. కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యేంత వరకు చలమశెట్టి రామానుజ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయమే లేదు. అది మీరు అంటున్నారు. అది మీరు అనుకుంటే మీరు అనుకోండి. మీరు చాలామంది టీడీపీ ముఖ్య నేతలకు బినామీ, అందుకోసమే మీకు కాపు కార్పొరేషన్ చైర్లో కూర్చోబెట్టారు అని అంటారు. వాళ్ళు అది మీరు అంటున్నారా లేకపోతే వాళ్ళు అంటున్నారా? మీ మీద గత 15 రోజులుగా వస్తున్న వార్తలు కానీ ఆరోపణలు కానీ చూస్తే వచ్చిన అదే నేను ముందు చెప్పాను కదా, వంకలేనమ్మ డొంకపుచ్చుకుని ఏలాడిందని. ఈ రోజున కేవలం కాపు కార్పొరేషన్ చైర్మన్గా సదావర్తి సత్ర భూముల్లో మా అబ్బాయి పాడుకున్నాడు కాబట్టి, ఒక వంక దొరికింది కాబట్టి నన్ను కార్నర్ చేస్తున్నారు తప్ప దీంట్లో నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. ఒక పబ్లిక్ ఆక్షన్ పెట్టింది. ఆక్షన్ పెట్టినప్పుడు ఆక్షన్లోకి వ్యాపారం నిమిత్తం మా అబ్బాయి వెళ్ళి ఆ భూములు మరి ఆక్షన్లో పాల్గొనడం జరిగింది. మీ పార్టీలో ఉండే కాపు నాయకులు, సీనియర్ల యొక్క ఆవేదన ఏంటంటే మీకు మాస్ ఫాలోయింగ్ లేదు, మీకు అందరినీ ఆకట్టుకునే చరిష్మా లేదు, కానీ చంద్రబాబు నాయుడిని ఎక్కడో మిస్మరైజ్ చేశారు అని అంటారు. నేను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉన్నా. నేనేమి మధ్యలో అటు ఇటు పార్టీలు మారలా. ఇవన్నీ పైకి చెప్పుకోవడానికే మీరు ఈ పదవిని ఒక వ్యాపారానికి అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మీ మీద అలిగేషన్.
అంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఇది రైట్ రాయల్గా ఈ ఆక్షన్ పెట్టింది పబ్లిక్గా పెట్టారా లేకపోతే దొంగసాటుగా పెట్టారా? అదే అదే ఆ విషయం అది 20 మంది అధికారులు ఆ రోజున ఉన్నారు. అదే విషయం క్లారిటీ కావాలా? నేను మొత్తం వివరిస్తాను చూడండి. ఒక్కసారి సదావర్తి భూములు చూడండి. 477 ఎకరాల్లో 471 ఎకరాల్లో ఇది ఆల్రెడీ తమిళనాడు ప్రభుత్వం వివిధ కారణంగా వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు ఉన్నది 83 ఎకరాలు. అది కూడా మొత్తం ఆక్యుపేషన్లో ఉందండి. ఈ 83 ఎకరాలు ప్రభుత్వం లెక్కల ప్రకారము, అక్కడ ప్రభుత్వం లెక్కల ప్రకారము 1 ఎకరా 6 కోట్లు సుమారు. 1 ఎకరా 6 కోట్ల రూపాయలు. అదే మార్కెట్ వాల్యూ 1 ఎకరా 14 కోట్లు సుమారు అని వేసింది. కానీ మీరు రహస్యంగా మీరు దక్కించుకుంది ఎకరా 27 లక్షలకు దక్కించుకున్నారు. అంటే 27 లక్షలు ఇంటూ 83 అంటే ఇది సుమారు 22 కోట్ల రూపాయలకు మీరు దక్కించుకున్నారు. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి? సుమారు 1300 కోట్ల రూపాయల ఆస్తిని అంటే మార్కెట్ వాల్యూ ప్రకారము 83 ఎకరాలు ఎంత అవుతుందంటే 1200 కోట్లు అవుతుంది సుమారుగా. కానీ మీరు జస్ట్ 22 కోట్లకు దక్కించుకున్నారు. అవునా కదా? 22 కోట్ల రూపాయల ఆస్తి పాడిన మాట వాస్తవమే మా పిల్లలు. కానీ 30 కోట్లు ఇవ్వండి, అది తీసుకోండి అని చెప్పి బహిరంగంగా ఛాలెంజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నన్ను అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వ ప్రకారంగా లెక్కల్లో 6 కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో మరి ఎక్కడ కూడా లేదు. మార్కెట్ వాల్యూ కూడా అక్కడ ఆ రకమైన పరిస్థితి లేదు. ఏమంటాడు? ఇంత 6 కోట్ల రూపాయలు ఎక్కడ అక్కడ లేదంటారా? అక్కడ ప్రభుత్వ ప్రకారంగా లెక్కల్లో మాత్రం అది 1 కోటి రూపాయలు 1.5 కోటి వరకే ఉన్నాయి తప్ప 6 కోట్లు లేదు. ఈ ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు, ఈ భూమి మొత్తం కూడా ఏ రకమైన ఈ డిస్ప్యూట్స్ కి మాకు సంబంధం లేదు, మేము మరి ప్రభుత్వ పరంగా చేసేటటువంటి ఏ సహాయ సహకారాలు మావి ఉండవు, మీరు ఇష్టమైతే కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు షెడ్యూల్లోనే తెలియజేయటం జరిగింది. ఆ రకంగా అంతకుముందు కూడా ఆక్షన్ పెట్టడం జరిగింది. ఆ ఆక్షన్లో మరి ఎక్కువ బిడ్డదారులు ఆ లోకల్లో తమిళనాడులో వచ్చిన వాళ్ళు కేవలం 10 లక్షల నుంచి 11 లక్షలకు కోట్ చేయడం జరిగింది ఎకరం. కానీ ఈ ఏళ్ళలో 27 లక్షలు కోట్ చేయడం జరిగింది. ఎక్కువ బిడ్డదారులు ఉన్నారు కాబట్టి ఏళ్ళకి ఇవ్వటం జరిగింది. రామానుజు గారు, మీరు చిన్నపాటి రాజకీయ ప్రసంగం చేశారు. నాకు సూటి ప్రశ్న మీకు వేస్తున్నాను. మీరు రకరకాల డొంక తిరుగు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు అక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 కోట్ల రూపాయలు లేవంటారు మీరు. అంటే ఇప్పుడు దాకా 6 కోట్లు ఉన్నది రాజకీయ పరమైన విమర్శ అంటారు, అంతేనా? అంతే, 100% రామాజు గారు, మీరు ఒక పెద్ద స్కామ్లో అడ్డంగా దొరికిపోయారు. దాన్ని ఎస్కేప్ కావడానికి మీరు రాజకీయ పొలిటికల్ కలర్ని మీరు దానికి పులిమి బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగా మా అబ్బాయి దాంట్లో ఉంటాం, మేము వ్యాపారాలు చేసుకోకూడదా? మా కాపులు ఎవరు వ్యాపారాలు చేసుకోకూడదా? ఈ జగన్మోహన్ రెడ్డి, నేను కాపు కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు వెంటనున్నాను కాబట్టి ఇవాళ ఈ రోజున కాపుల మీద ఏదో రకంగా నిందయ్యాలన్న ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం కాదా? మా అబ్బాయి దాంట్లో చిన్న వాటాదారుడు. అలాంటి దాంట్లో మా అబ్బాయికి తెలుసో తెలవకో దాంట్లోకి వెళ్తే అది నేను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటే ఈ రోజున ప్రభుత్వంలో ఒక దీనిగా ఉంటే నన్ను కార్నర్ చేసి చంద్రబాబు గారిని కార్నర్ చేసి లోకేష్ బాబుని ఏమంత కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. రామానుజు గారు, మీకు బీపీ అయితే ఏం లేదు కదా? ఇప్పుడు మీరు వాస్తవాన్ని అవాస్తవంగా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాస్తవం నాది కాబట్టి మా దగ్గర తప్పు లేదు కాబట్టి 100% రైట్ రాయల్ గా జరిగింది కాబట్టి మేము దీని మీద తప్పనిసరిగా మా వాయిస్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మా లోకేష్ బాబుకి కానీ చంద్రబాబు గారికి కానీ మాకు కానీ ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మీకు ఒక బయట వినిపిస్తాను, ఒక ఆడియో బయట వినిపిస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఈమె జాయింట్ కమిషనర్ ఎండోమెంట్, ఆమె ఇచ్చిన నివేదిక చూడండి, ఆమె ఏం మాట్లాడింది మీరు వినండి.
ఇదైతే ఈవో అమరావతి టెంపుల్ ఈవోగా పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం రూల్స్ ప్రకారంగా ఈ యాక్షన్ని కండక్ట్ చేయలేదని చెప్పేసి నేను పై అధికారుల దృష్టికి వాళ్ళు నివేదిక అడిగితే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ తదుపరి చర్య వాళ్ళు ఏ విధంగా అనేది వాళ్ళు తీసుకుంటారు దాన్ని బేస్ చేసుకుని. అది నేను ఆల్రెడీ ఫస్ట్లోనే స్టార్ట్లోనే పెట్టాను, మాకు 6 crores వరకు ఉంటుంది పరాకర్ అని. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గర నేను అప్లై చేసి తీసుకున్నట్లయితే అది సుమారు 2.5 crores నుంచి 7 crores 80 lakhs వరకు వాల్యూ ఉందన్నమాట. ఒక్కొక్క ఏరియా వైజ్ అది వాల్యూ ఉంది. కాబట్టి యావరేజ్గా తీసుకుని అట్లీస్ట్ మనకి ఆ భూములకి సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు ఉండొచ్చు ఎకరా ఒక ఇంటికి. అది ఎకరా 23 లక్షలు ఎంతో పెట్టారండి. అది యాక్చువల్గా అయితే ఆ యాక్షన్ సమయంలో నాకు ఆ రేట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, అప్పటికి వాల్యూ తీసుకోవడం జరగలేదు. రామానుజ గారు, ఇప్పుడు చెప్పండి, ఆమె రాజకీయ నాయకురాలు కాదు, ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, ఆమె మీ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఉన్నతాధికారి, ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాళహస్తి. ఆమె చెప్పిన ప్రకారం అయితే అక్కడ 2.5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఒక్కొక్క ఎకరా ఉంది, ఆక్షన్ అక్రమ మార్గంలో జరిగింది అని చెప్పి అంత బహిరంగంగా ఒప్పుకుంటా డైరెక్ట్ గా ఆక్షన్ లో ఉందండి. ఆ అమ్మాయి కూడా ఆక్షన్ లో ఉంది. ఆ రోజు ఆక్షన్ లో ఉన్నప్పుడు కెమెరా ఆక్షన్ లో ఉంది. ఆ అమ్మాయి ఆ రోజున షెడ్యూల్ లో ఉన్నటువంటి 28వ క్లాజ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆక్షన్కి ఎవరు రాకపోతే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బిడ్ రాకపోతే మరి అక్కడ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఉంది. వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తే రాజకీయ లబ్ధి కోసము అధికార పార్టీని ఎదుకాటలు పెట్టడానికి ఈ ఆరోపణలు చేశారని చెప్పొచ్చు. ఆమెకి ఏం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటుంది రామానుజం గారు? ఆ అమ్మాయి మాటల్లో అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంది. వాస్తవాలు ఎవరు మాట్లాడినా వాళ్లకు వైసీపీతో సంబంధం ఉందని చెప్పి మీరు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రశ్న సూటిగా మీ ముందు ఉంది, జవాబు నేను చెప్పుకోవాలి. 83 ఎకరాలు కబ్జా చేసిన వాళ్ళు కూడా వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. 471 ఎకరం కూడా 390 ఎకరాలు కబ్జా చేసిన దానితో కూడా వైసీపీ ఆ రోజున తల్లి కాంగ్రెస్ కి పిల్ల కాంగ్రెస్ కి సంబంధాలు ఉన్నాయి. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఆక్షన్ వాళ్ళే కానీ ఈ రోజున మరి 30 కోట్లు మేము అడుగుతా ఉన్నాం. 30 కోట్లు కాదు, నేను ఇచ్చిన రేటుకి ఇస్తాను, ఎక్కువ ఎంత వస్తే అంత అని చెల్లించమను. మీరు దక్కించుకోవడమే అక్రమ మార్గంలో మీరు దక్కించుకున్నారు. మేము రైట్ రాయల్ గా పత్రికల్లో పేపర్ చూసి, పత్రికల్లో యాడ్ చూసి, తమిళనాడులో వచ్చినాయి, అన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి, అన్ని ప్రాంతాల్లో. ఇదేమి దొంగతనంగా జరగల. అనేక మంది, 100 మంది ఆ రోజున ఆక్షన్ జరిగేటప్పుడు ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో ఆక్షన్ మరి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని కూడా చదివి వినిపించడం జరిగింది. చదివి వినిపించినప్పుడు అక్కడ కొన్ని 100 మంది ఉన్నారు, అనేక రకాలుగా అనేక పత్రికలు ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దీనికి అబ్జెక్షన్స్ 4 రోజుల్లో తెలియజెప్పండి అని చెప్పి మరి ఆ రోజున అంటం జరిగింది. నేను అడుగుతున్నాను, మార్చి 28వ తారీఖున ఆక్షన్ జరిగితే మీరు 2 నెలల పాటు ఎందుకు మరి ఈ విషయం పట్టించుకోలేదు? ఎందుకు మరి అంటే మీరు కబ్జాదారులందరినీ కూడా పోగు చేసుకుని ఆడితో మాట్లాడుకుని ఆ తర్వాత దీన్ని క్యాన్సిల్ చేయించాలనేటువంటి కార్యక్రమం కాకపోతే ఎందుకు మీరు ఆ రోజున ఎప్పుడో మార్చి 28 జరిగింది, నెల రోజుల లోపల ఈ యాక్షన్ మీద అబ్జెక్షన్స్ అడిగారు. ఆ అబ్జెక్షన్స్ ఎందుకు చెప్పలేదు? రామానుజ గారు, మీరు అరిచి క్యాకులు పెడితే మీరు వాస్తవం అంటే కాదు, వాస్తవం అవాస్తవం కూడా కాకుండా పోదు. ఇది వాస్తవం అంటే వాళ్ళు కేవలం రాజకీయం చేయటం కోసం ఈ రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడిని ఎక్కడ కూడా ఏలెత్తి చూపించేటటువంటి కార్యక్రమం ఎక్కడ మూలంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రోజున నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి ఈ రకమైన మరి ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో కేవలం చంద్రబాబు నాయుడిని ఇరికించేదాని కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు కూడా ఇరుక్కునేటటువంటి చంద్రబాబు నాయుడికి మట్టి అంటదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రామానుజం గారు, 6 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమి 22 లక్షల రూపాయలకి దక్కించుకోవడానికి మీకు ఎవరెవరు సహకరించారు? తెర వెనక ఎవరెవరు మీకు బినామీగా ఉన్నారు?
మీరు మళ్ళీ వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు సాక్షి పేపర్ వాళ్ళు మాట్లాడినట్టు సాక్షి టీవీ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ఈ 83 ఎకరాలు మీరు ఒక్కరే నొక్కేస్తున్నారా, మిగతా వాళ్ళకి వాటా ఇస్తున్నారా? మీరేం మాట్లాడుతున్నారండి? లేదో మాట్లాడమంటే మాట్లాడుతున్నారు. మేము దాంట్లో చిన్న వాటాదారులు. మీకు ఇంకో విషయం చెప్తాను, ఇంకో నిజం చెప్తున్నాను, మీకు తెలియదే కాదు. ఈ అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చింది వైసీపీ కాదండి, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే రోసయ్య గవర్నర్, తమిళనాడు గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు. సదావర్తి భూముల స్కామ్లో స్కామ్ జరిగింది, మీరు మేల్కోండి అని చెప్పి. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మీరు రాజకీయంగా మీరు అవతల వాళ్ళ మీద బుర్ర జల్లి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకు క్లియర్గా అర్థమైంది కదా, తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీగా ఉంది. అర్థమైందా? మేము మా వాటా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. నేను అదే ఈ వైసీపీ నాయకులు, ఈ బొత్స సత్యనారాయణ, లేకపోతే రాంబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా వచ్చి ఆ సదావారి సత్రం పువ్వులు ఆక్షన్ పెట్టమనండి, మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క విషయము, మీరు కైకులూరులో పుట్టారు, విజయవాడలో ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాలు చూస్తున్నారు, తమిళనాడులో సైట్ల మీద ఎలా కన్నుబడింది మీకు? ఇది రాష్ట్రం మొత్తం కూడా వైడ్ పబ్లిసిటీ వచ్చింది. ఇది ఈ సంజీవ్ రెడ్డితో పాటుగా, సంజీవ్ రెడ్డి మా అబ్బాయికి తెలుగు పత్రికల్లో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా పోయింది. మీరు అది మొత్తం టోటల్గా అన్ని దేవాలయాల్లో కూడా నోటీస్ బోర్డులు అంటించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండే అధికారులు 20 మంది అక్కడికి వెళ్ళి ఆక్షన్లో పాల్గొన్నారు. 20 మంది ఆక్షన్లో పాల్గొన్నారు అక్కడికి వెళ్ళి. మీరు ప్రశాంతంగా కూల్గా సమాధానం చెప్తారంటే నేను అడుగుతాను. మీరు కాంట్రవర్సల్ ఇప్పుడు ఎందుకంటే వాస్తవాలకు క్వశ్చన్ చేయాలి. మీరు కూడా TV9కి మంచి గుడ్ విల్ ఉంది, అర్థమైందా? అందుకోసం మీరు కూడా జాఫర్ అంటే కూడా చాలా గుడ్ విల్ ఉంది ప్రజల్లో. మీరు కేవలం ప్రతిపక్ష వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు కాదు. ఒక్క విషయం చెప్పండి, మీతో అధికారులు కూడా ములాఖత్ అయ్యారు, ఈవో శ్రీనివాస్ రెడ్డి కూడా మీకు సహకరించాడు అనేది అధికారుల యొక్క నేరుగా కెమెరా ముందు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఆ భూముల గురించి వాస్తవాలు తెలుసుకోవాలి. ఫస్ట్ టెండర్ షెడ్యూల్ ఒకసారి చదువుకోవాలి. టెండర్ షెడ్యూల్లో మొత్తం ఆ భూమి అంతా కూడా ఆక్రమణలో ఉంది, అంతా కూడా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆ భూమి అంతా కూడా ఆక్రమించుకుని ఉన్నారు. దాంతో ఏ రకమైన సంబంధం మాకు లేదు. మేము ఏది ఎలా ఉందో అలా భూమి మేము ఆక్షన్ పెడుతున్నామని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్లో అవన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. దాని మూలంగా టెండర్స్ పాడుకోవడానికి ఎవరు రాలా. ఇప్పుడు అంతే తప్ప ఆ భూములు ఎవరు ఏ అధికారిని చెప్తున్నా, నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నా, నా ఫోన్ నుంచి ఏ అధికారికి మరి ఫోన్ కాల్స్ తీయండి, ఒక్క అధికారితో మాట్లాడతాం కానీ ఒక్కరితో నేను మాట్లాడతాం కానీ ఎప్పుడు కూడా మేము చేయలేదే. మేము ఆక్షన్లో రైట్ రాయల్గా వెళ్ళాం. మేము మరో విషయం, మీరు హామీ ఇచ్చినట్టుగా కాపులకు బీసీల్లో చేర్పిస్తూ రిజర్వేషన్ కల్పించే పని ఎంతవరకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మంజునాథ్ కమిషన్ తన పని తను చేస్తూ ఉన్నది. ఏదైతే ఏ రోజు అంటే సుమారుగా ఏ రోజులు లోప కాపు తెగల్ని బీసీలో చేర్పిస్తాము అన్న మంచి సందేశాన్ని కాపులకు ఎప్పుడు ఇస్తారు మీరు? ఏదైతే మంజునాథ్ కమిషన్కి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో 9 నెలల లోపల ఇవ్వమని చెప్పి రిపోర్ట్ ఇవ్వమని కావాలి అడిగిందో తప్పనిసరిగా అప్పటికల్లా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రక్రియ అసెంబ్లీలో పెట్టడం, క్యాబినెట్లో పెట్టడం, అసెంబ్లీలో పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వానికి కేంద్రం పార్లమెంట్లో పెట్టడం, ఆ ప్రక్రియ తర్వాత అవుతుంది తప్పనిసరిగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా మందికి సందేహాలు ఏంటంటే మీరు నివృత్తి చేయాలా కాపు కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి, ప్లస్ అదేవిధంగా కాపు సంఘాలకు చెప్పి అఖిల భారత అధ్యక్షులు కూడా మీరు పనిచేశారు కాబట్టి కాపు రిజర్వేషన్ సాధ్యమవుతుందా? 100% సాధ్యమే. ఎందుకంటే తమిళనాడు, కేరళ, అదేవిధంగా కర్ణాటక అక్కడ అదనంగా కూడా 50% రిజర్వేషన్కి అదనంగా కూడా ఉన్నాయి. తమిళనాడులో అదనంగా చేర్చడానికి షెడ్యూల్ 9 ఉపయోగపడింది. షెడ్యూల్ 9లో చేర్చి 69 వరకు రిజర్వేషన్లు అక్కడ తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు యాక్టివ్ అయిన తర్వాత షెడ్యూల్ 9లో వేరే కులాన్ని చేర్పిస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోవటం లేదు. ఆ విషయం మీ నోటీస్కి వచ్చిందా? జీవో ద్వారా ఇస్తే సుప్రీంకోర్టు అబ్జెక్షన్ పెడుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వామన్ రావు కేసు దగ్గర నుంచి చాలా సంఘటనల్లో రాజ్యాంగ ఒక మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినా
సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది అని చెప్తూ చాలా సంఘటనలు జోక్యం చేసుకుంది. అందుకే జాట్ రిజర్వేషన్ ఆగింది. ఇప్పుడు జాట్ రిజర్వేషన్ దారి వేరు, ఈ రిజర్వేషన్ దారి వేరు. ఏంటి జాట్ అది జియో ఇచ్చింది, అది జియో ఇస్తే జియో నిలవదు. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు గల జియో కాదు, కమిషన్. ఇది కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. అన్ని పార్టీలు చాలా సందర్భాల్లో ఇప్పటికి కూడా కాపుల్ని వంచిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు. మీరు కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే అల్లరి చేసే వాళ్ళ మాటలు తీసుకుంటున్నారు తప్ప మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి. మీరు కూడా మీకు సందేహాలు అందరికీ జనరల్గా అందరికీ ఉన్న సందేహాలు నేను ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో పెట్టడం ఖాయం. దాంట్లో ఆయన ప్రయత్నం తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఈ రోజుల కల్లా కాపులు బీసీలో ఉంటారు. 3 పద్ధతులు. పద్ధతి నెంబర్ 1 తమిళనాడు తరహా రిజర్వేషన్ ఇవ్వడము, అంటే అక్కడ షెడ్యూల్ 9 ప్రకారం ఇవ్వడం. షెడ్యూల్ 9 ప్రకారము కులాలని ఇప్పుడు దాంట్లో చేర్పిస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోవటం లేదు. రెండో అంశము జీవోని సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు. జీవో ఎవరుగా జీవో వద్దని, జీవో ఇస్తే ఇది దీనికి లీగలిటీ ఉండదు, తర్వాత కోర్టుకు వెళ్తే పోతుంది. ఈ 2 పద్ధతులు కాకుండా 3వ పద్ధతి ఏముంది ఇంకా కాపులను రిజర్వేషన్ కల్పించడానికి? ఇప్పుడు మనం చట్టాన్ని మార్చుకునేటటువంటి అధికారం ప్రభుత్వానికి కూడా ఉంది కదా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కమిషన్ ద్వారా వేస్తే ఏ సిస్టమేటిక్గా ఉంటుంది, లీగలిటీ ఉంటుంది. మంజునాథన్ కమిషన్ని 9 నెలలు పూర్తి చేస్తామన్నారు. ఎస్, ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? ఇప్పటికి 7 నెలలు, 8వ నెల ఇది. 7 నెలలు అయింది. 7 నెలలు అయింది. 8వ నెలలో వస్తున్నాం. 8 నెలల ఇంకా 2 నెలలు ఉంది టైం. ఇంకా 1 మంత్ టైం ఉంది. 2 మంత్స్ ఉంది. ఎక్కడైనా తిరిగినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీకు మంజునాథ్ కమిషన్ ఆల్రెడీ ఒక ప్రొఫార్మా తయారు చేసింది. ఆ ప్రొఫార్మా మొత్తం అంతా కూడా పబ్లిక్లోకి వెళ్ళింది. ఆ ప్రొఫార్మా పూర్తి చేసిన తర్వాత మీటింగులు పెట్టుకుని ఆ కార్యక్రమం చేస్తారండి. కమిషన్ ఎక్కడ తిరుగుతున్న దాఖలు, అందుకోసమే అనుమానాలు వస్తున్నాయి. ముద్రగడ మాటల్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ గురి అవుతున్నారు కాపు జాతి కులస్తులు అని చెప్పి ఒక రకమైన అదంతా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి డిస్టర్బెన్స్ తీసుకురావాలి కాబట్టి ఆ రకంగా చెప్తున్నారు తప్ప అది దాంట్లో వాస్తవం లేదు. ఎవరు డిస్టర్బెన్స్ తీసుకురావాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ డిస్టర్బెన్స్కి కారణం. మీరు పదే కాపు ఉద్యమం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చెప్పడం వల్ల అది పరోక్షంగా అది జగన్మోహన్ రెడ్డి కాపుల వైపు నిలబడ్డాడు అని జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? ఇప్పుడు ఆయన ఉండటం మూలంగా ఈ రోజున అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆయన వెనకమాల ఉండటం మూలం, ఆయన వెనకమాల ఉన్నాడు అని అనుకోవటం మూలంగా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ ఎపిసోడ్లో మీరు సదావర్తి భూముల నుంచి విత్డ్రా అవుతున్నట్టుగా ప్రకటించారు. అది కూడా రాజకీయమైన ఒక మాటనా, వాగ్దానమా, లేకపోతే నిజంగానే ఉందా లేదా అనేది 100% కరెక్ట్. మన ముఖాముఖిలో చలమశెట్టి రామానుజం గారు సదావర్తి భూముల నుంచి తాను ఆ ఏదైతే వేలంపాటు జరిగిందో దక్కించుకున్నారో ఆ ల్యాండ్ని తాను విత్డ్రా అవుతున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇది రాజకీయ నాయకులు చేసే శుష్క వాగ్దానంలో భాగమా, లేకపోతే నిజం ఉందా లేదా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. ఇది ఈ వారం ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.